చాలా మంది వంశం, నీ వంశం ఏనాయి సరే ఏనాయి నెరవేరుస్తుంది. నాది సూర్యవంశం, నాది నాగవంశం, ವಂಶಾಲಕ ಪೆಟ್ಟುಕೊಡ್ತಿರಿಲ್ಲ ಪ್ರಿಯಲಾರ ಹಿರಿಕಿದು వంశం ఇసరేనా ఇచ్చికి కుటుంబ తరాలు, కుటుంబ తరాలు. నాకటి పాట వచ్చాయి కదా, పాట వచ్చారు కదా. అంటే ఈ పాటకి ఒక కంక్లూజన్గా ನಾನು చివరిగా ನಾನು బోర్డు మీద ನಾನು ನಿಮಗೆ వెసల్ ప్రయత్నం కియాయి. హెరికిదు దేవుడు బైబిల్ గ్రంథంతా ఈ వంశం గురించి, వంశాల గురించి, వారి వారి వంశాల చార్ట్ అర్థమైంది జనకి సండే స్కూల్ పిల్లలు. వంశంల గురించి బైబిల్తా అనేక మంది భక్తులుగా వంశాలు కానీ రాజకీయ వంశం సరి కుటుంబ తరాలు వంశం. ఆవలి ఇసరేనా ఇచ్చికి ఆవలి సరి వరుస, ఆవలి సరేనాయి వరుస లేదా జాబితా. జాబితా మీరు మొబైల్ కానీ మీరు ఓపెన్కి ఇచ్చారి జాబితా వాహిడోయిను అంటే పేజీయా. అంటే హెరికిదు మా వీధి దగ్గరికి ఇచ్చారు జగ్గారావు, జగ్గారావు కుటుంబం ఏంటండి ఏదో ఒక లిస్టుతో రాసరి ఒక పేజీ అనే. తర్వాత చాలా మంది మండ్రి అవునుగా బింగు, తర్వాత సుబ్బారావు, తర్వాత నరసయ్య, రామారావు, సత్యారావు, ఇలాగా చాలా మంది మండ్రి కదా. ఎవరి కుటుంబాల దొరక రాసరి ఏది జాబితా అయినరి జాబితా. మీరు చదివిన తెరి బాగా జ్ఞాపకం కాకూడదు. వంశం సరి కుటుంబ తరాలు, ఆవలి సరి వరుస లేదా జాబితా. ఈ రెండు పదాల కలయికే వంశావళి. ఈ రెండు పదాల కలయిక ఏంటి? వంశావళి. మరి వంశావళి గురించి మారు పుచ్చిందకి పునాతిందే పుచ్చిందే. అందుకోసమే బైబిల్తో మా కోసం అంబారి పుడుంబెరు వంజి నా దేవుని మీర్క, నా మీర్క పుడుంబెరు వంజి దేవుడు ఆ కాలాల నుండి నేటి వరకు ఏంటండి ఆ కాలాల నుండి భక్తులు వంశావళిలు, వంశావళి ఏ చార్ట్ లేదా జాబితా తెలియపరచుకుంటూ వెస్సి తత్తేసన్నమాట. గనుక ప్రియులారా ఎరికిదు వంశావళి సరైన ఇచ్చికి ఒక వ్యక్తి లేదా కుటుంబానికి సంబంధించిన ఒక వరుస వివరాలు, వరుస వివరాలు అర్థమైంది జనకి. ఎనికిచ్చికి వరుస వివరాలు ఇస్తారు. ఒక తండ్రి మనిషి, తండ్రికి తండ్రి వాళ్ళ నాన్న, నేను నాన్న అనుకోండి, మంగే తండ్రి మనిషి మాబా, మాబా తమి ఆబా మంగే తాత సోయి, తర్వాత మా సోయి తమి ఆబా అంబాసి ముత్తాత మారేనా అయినాయి మా బాస్కోల కజాబా, కజాబా ఓకేనా. ఇలాహి వెనక్కి హచ్చరి ఎరికి లిస్ట్ తోసింజనే లేదా ఎవరి కుటుంబంతి వాతరి, ఎవరి కుటుంబంటి వాతరి చొర్జానా ఎరికిదు ఒక వరుస క్రమము జాబితా మంగే తోసింజనే బైబిల్. ఇంజే బైబిల్ తా మత్తయి సువార్త చదవదంబ. మత్తయి సువార్త మొదటి అధ్యాయంతో ఎంబ వెస్తానేస్ అన్నమాట. యేసుక్రీస్తు అంబిడి వాతసి, అంబిడి వాతస్కి సండే స్కూల్ పిల్లలు వెనిజర్కి యేసుక్రీస్తు అంబిడి వాతసి వస్తుంది, అంబారి వంశం వాతసి ఇంబా వెస్తానేస్ అన్నమాట. అసలు యేసుక్రీస్తు వాతి విధానం అమ్ని వంశంతో జరనాతసి నీలే నాలే ఏంటండి పెద్ద పెద్ద వంశాలుగా ఇవి సూర్యవంశం, చంద్రుని వంశం, నక్షత్రాల వంశాలు, నాగవంశాలు, ఇలాంటి వంశాలుగా పెట్టుకోడాలు యూదా గోత్రపు సింహం హెరికిదు ఎంబ వంశావళి యేసుక్రీస్తు వాతి విధానం రాజకీయనెస్ అనమాట. చదవదు
ఒక 2 వచనాలు చదివిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదవద్దు వచనాలుక. యేసుక్రీస్తు అంబెంబడి వాత జరిగిదు అబ్రహాము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. చాలు చాలు చాలు, ఇజాజం చదవద్దు, ఓకేనా? టైం ఇల్లే గనక ఒక 10-15 నిమిషాలు నన్ను వేసే ప్రయత్నంకే. అంటే వంశావళి రాచినేరి ఇంకా రాచికితస్ అనమాట. అంబారి పుడుంబేరు వాయించి, అంబారి పుడుంబేరు వాయించి, తని మీర్క మాస్క పుడుంబేరు వాయించి, దేవుని మీర్క మాస్క పుడుంబేరు వాయించి వంశావళి ఎన్నో మంది రంబా ఏంటంటే. కాబట్టి వంశావళి సరైన ఇచ్చికి ఒక కుటుంబాల తరాల వరుస వివరాలు ఇంజి అర్థం. వంశావళి సరైన వెస్తదు కుటుంబాల తరాల వరుస వివరాలు అర్థం. ఇంజ హెరికిచ్చరి నోవాహు వంశావళి ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంత నోవాహు వంశావళి ఇదే ఇది రాచుకునేసి హెరికిద్దరికి 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంతో హెరికిచ్చరి ఒక్క మాట చదవద్దు. ఆదికాండం 6వ అధ్యాయం హెరికిదు నోవాహు వంశావళి ఇదే. తరములలో చాలు చాలు. ఇక్కడ నోవాహు వంశావళి చార్ట్ కింద నడైన తర్వాత నెక్స్ట్ నోవాహు కుమారుడవు ఏంటి సేము, హాము, యాపేతును వారి వంశావళి ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనంతో చూంజాయన. ఇవతి మీరు తర్వాత చదవదు కానీ మీకు జ్ఞాపకం కించాను. తర్వాత సేము వంశావళి ఆదికాండం 11వ అధ్యాయం 10వ మాటతో డోయినే అంబారి వంశావళి సేము. తేరాహు వంశావళి ఆదికాండం 11వ అధ్యాయం 27వ మాటతో డోయినే. అబ్రహాము కుమారుడు అంబాసి, అబ్రహాం కుమారుడు అంబాసి ఇస్సాకు. ఇస్సాకు వంశావళి ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనంతో డోయినే. తర్వాత ఇలాహి వంశావళిలు దేవుడు ఏనాతకి రాచికితే సిచ్చికి ఎవరి అంబారి మీర్కా, ఎవరి మీర్కా ఎచ్చర్ జానా, పోదా ఎచ్చర్ జానా, కొకరి ఎచ్చర్ జానా, మా లెక్క కీడైన కుటుంబం తేరికేరి ఏంటండి వెంచిడనే కదా. అంటే ఏ చార్ట్ ఏ వరుస క్రమము తీ పుంజాలతకి దేవుడు రాజకీయ సింజే ఏ వంశావళి ఎచ్చర్జానకి ఇనని లెక్క దొసలతకి దేవుడు రాజకీయసి హెరికిదు ఎజ్రా గ్రంథంత ఎజ్రా 2వ అధ్యాయం 59వ వచనంత ఎంబ హెరికిదు జాగ్రత్తగా లైన్కి చదవాలి ప్రయత్నం కిద్దు ఇంబ హెరికిదు మరియు చదివే ఆదాను అను స్థలంలో నుండి కొందరు వచ్చిరి. హెరికేరి కొచ్చే జాన ఎవరి తాంటి వార్తరిక అనమాట చదివచ్చు కదా. నెక్స్ట్ అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను ఎవరి అంబిడి వాతరికే వెసలి ఆడాతరిక అనమాట. అమ్మిని ఇజ్జో అమ్మిని నాయత మచ్చరి అంబెంబిడి వాతరి అంబారి నీర్క ఇనని వెసలాడాలే. నెక్స్ట్ వారు ఇశ్రాయేలీలలో తెలియకపోయాను. నెక్స్ట్ వారు వరుసగా దేలయ్య వంశస్థులు
టోబియా ఆ. వంశస్థులు, ఆ, నెకోదా ఆ. వంశస్థులు, ఆ, వీరు 650 ఇద్దరు. ఎరికిదు అంటే ఇవరి 650 ఇద్దరు ఇద్దరు 52 మంది అంటే ఎరికిదు ఈ లెక్క తోసిన అనమాట. ఈ వంశావళి లెక్కకియాలి తక్కి ఇది ఒక లెక్కయ అంటే మన ఏనైచికి కుటుంబ జాబితా ఎరికిదు రోని లెక్కకిత్తారు కదా, ఇంటింట సర్వే ఎచ్చర్జానమన్నరి పలానా వ్యక్తి అయినా కీనరి చదువుత మనలోకి పుంజడయావు నాట మనలోకి పుంజడేను ఎచ్చే వరకు చదివితేరి డ్యూటీకి నెరిక ఎచ్చర్జాన పోతాయా ఎచ్చర్జానకొకరి సర్వే అయినక 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఈ భారతదేశం ఎన్ని కోట్ల మంది మనకి 121 కోట్ల మందా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఇది మీకు బిట్ చదువుకుంటున్న వారికి ఇది బిట్టు. ప్రపంచ దేశాల్లో ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా, రెండవది రష్యా కాదు మన భారతదేశం. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగితాయి చైనా, రెండవది ఇది మీ టీచర్స్కి అడగా వెంచు. మరి నే లెక్కల ప్రకారంగా భారతదేశమే ముందు అనాబులా ఎనతకిచ్చికి కొన్ని అంటే పిల్లలు వద్దు అని చెప్పి మరి కొచ్చజాన మరి కూహి నరిస్కి మన్నారు కాబట్టి భారతదేశం మొదటి స్థానంగా వానికే నేమ గనక ప్రియులరా అరికిదు లెక్క దోసరి తక్కియే ఈ వంశావళి ಅಂಬಾಂಬಾರಿ ವಾರಸತ್ವ ಉಂಟು ವಾತರೆ ಪುಂಜಲ್ ತಕ್ಕಿಯೇ ಈ ವಂಶಾವಳಿ ಇಂಬ ಅರಿಕಿದ್ದು ನಾನು ರಾಜ್ತೆ వంశావళి మా తడ్డ ఇని నాయిత వంశావళి అడండి ఎవరు హెచ్చోర్ జాణ ఇన్ లెక్క మరో హెరికిత్ సరి ఒరిస్సా ప్రాంతం ఇద్దరు అరివాత్తరి అవునుక అంబాసి రోసి రాజు రోసి సింగరు ఇది మంగే వేస్తూ రాజు సింగరు. మరి రాజుకు హెచ్చరు జాణ మీర్కా సారీ జాణ బింగు భీమన్న జగ్గారావు సుబ్బారావు. సింగరుకు హెచ్చరు జాణ మీర్కా తీన్ జాణ మరి నరసయ్య సత్యారావు రామారావు. మరి ఈ నలుగురు ఇద్దరిలో హెచ్చరు జాణ మీర్క వాతరి ఈ ఇద్దరిలో హెచ్చరు జాణ మీర్క వాతరి ఈ రాజుతో ఏమో సారి జాణ మీర్క సింగరుతో ఏమో తీని జాణ మీర్క. ఇస్తారు మొత్తము రాజు ముత్తాత తానేమో నలుగురు తాత మా రోజు తాత అయినాయి సోయ్య వాతరి. తర్వాత సింగృత అంటే తీని జాణ మొత్తమే సాత జాణ అచ్చి కదా పుజి మాకి మా భాష 7 మంది వాతరి. ఈ సాత జాణ తయ్యంలో హెచ్చరు జాణ అన్నాయి లోకు వేస్తుంది 120 మందా దాదాపు 150. ఒరిస్సా మచ్చి ఈ తాత రియారాయి పుచ్చాయి ఇంబా వయలే అంతకు ముందు తమ ఆబయ ఏం దొరకకే సుందరు అంతేనా. ఈ రాజు సింగరు తమ ఆబా ఏం దొరు సుందరేనా వీడియో క్లిప్ తెరికితే బా సుందరు మన్నే సుందరు తమ ఆబా మార్పున్నాయికి మరి ఏమంటే సుందరు తమ ఆబా ఉన్నాయి. కానీ దేవుడు ఇలకి పుణ్బికి అరెట్టుకి హాలూసి ప్రతిరో వంశావళి మా కోసం తన పిల్లల కోసం రాజకీయ తత్తేసి తన వంశావళి ప్రతిరొండని రాజకీయ తత్తేసి ఎంబా
ಹೇರಿಕಿದ್ದು ಮತ್ತಾಯಿ ಸುವಾರ್ತ మీరు తర్వాత చదవద్దు కానీ లైన్గా చదివిస్తారు ఎనికి నేర్చికి రాజు తానటి రాజు బండిత బింగు భీమన్న జగ్గారావు సుబ్బారావు జర్నాతిరి తర్వాత జగ్గారావు బండిత ఇంకా అంబారి చంద్రశేఖరు లక్ష్మయ్య మహేష్ శేఖర్ మిర్కాణ కృష్ణ బంగారయ్య రాజు తర్వాత లక్ష్మయ్య మీర్కా ఫస్ట్ ఎవరు ఎబినైజర్ లాజర్ విలియమ్స్ తర్వాత మహేష్ బణిత కరుణ ప్రశాంత్ ಮಾರು ಹೇರಿಗಿದು ಓಡೆ ಇವರು ಮಿರ್ಕಾಣ ಚುರ್ಜಾನ ವಾಹಿನಿರ್ನ రోర్ లకేకి రిహర్ లకేకి తింజాన్ లకేకి అంటే ఇది వంశావళి కొనసాగినది అమర్ కుటుంబం ఎవసే లెక్క కాకొడుతుందే మా విచ్చుర్జాన మనం ఇది అంటే సంఖ్య పెరిగిన కొద్దీ మారు బాగా పోయినాయి మంగి అంబి వరకు జ్ఞాపకం మనే రాజు సింగ్రు వరకే ಇದೆ సింగ్రు రాజు సింగ్రు తమ యాభయ సుందరు నిజ పుంజానాయి అంతకు మించి మారు పుంజలాడాలాయి అవునుకా పుంజలాడాలాయి ఏ కాలంతో మారు హిల్లాయి కాబట్టి ఈ వరుస క్రమము ఇలాహి వెహ్ని చార్టు ఇలాహి వరుస ఈ యొక్క కుటుంబ వివరాలు వరుస జాబితా వెహ్ని ఈ విధానం వంశావళి మింగే మీరు కథ చదువున్న సరి ఇవి చాలా ఎదురయ్యాను సైన్స్ తడోయిను 4th 5th మీరు చదవడోయిదేరి వంశావళి గురించి డోయిను తర్వాత వాహిడోయిను క్లాస్ తా ఓకేనా ఇవి ఒక పాఠంగా వాహిడోయిను ఎడండి 4th క్లాస్ 5th క్లాస్ అనుకుంటాను మీ అమ్మ పేరేంటి మీ నాన్న పేరేంటి 5th క్లాస్ అనుకుంటా సోషల్ ఈవీఎస్లో ఉంటాయి ఈవీఎస్ తా మన కుటుంబం ఇని పాఠం తడోయిను వంశావళి గురించి తర్వాత పెద్ద క్లాస్ తా సరి సైన్స్ తా ఏవి మారిను సైన్స్ తా విడగొట్టినసి గనక ఐరికిదు ఇలా ఇవన్నీ చార్టు వంశావళి చార్టు బైబిల్ తా దేవుడు ఇలా వంశావళి మా కోసమే పుణబికియాల కోసమే రాజ్య ఈ గ్రంథం హియర్స్ ఇవ మారో చదివితింది గనక ఈ వంశావళి చార్టు మరి రాజు వరకు ఏ చిన్న ఫోటోతోలే నాన్న అద్భుతమైన వీడియో క్లిప్స్ సాతజాన తయ్య ఏడండి రాజు మిర్కా సారిజాన సింగ్రు మిర్కా తేనిజాన ఎవర సాతజాన తయ్యని ఒక వీడియో ಹೇರಿಕಿದ್ದು ఆదివారం సోషల్ మీడియాతో మరి పబ్లిక్ ఆత్సరి ఏ వీడియో తడ్డ వీడియోస్ లేదా గాడ్ బైబిల్ రీసెర్చ్ సెంటర్ తడ్డ ఇవి సరే మా వీడియోస్కి వాను యూట్యూబ్ ఛానల్ కానీ ఓడే దగ్గరటి కజ్జబొమ్మ ఇచ్చా పిక్చర్ సెల్యూట్ కాబట్టి రన్న రోజుల్లో పెద్ద స్క్రీన్ కొట్టినాం ఈ అంత స్క్రీన్ అంటే నీకు చూజాను కాబట్టి మీరు హజ్జా ఇజ్జా మరలా ఆదివారం తర్వాత ఆదివారం మీరోడికి మరి రిలీజ్ కిన్నో ఎంబ హేరికిద్దు అంటే ఎవరి ముంబు లెక్కవా అతివా అంటే ఎచ్చర్జాణ ఇవరి ఇనిలైతే ఒక మాదిరిగా తర్వాత మా మీర్కా ఎలా వాతి సరి బాణాహో అన్నారు కదా బాణాహో అన్నరి బాణా పెరివాంజీ ఈ నాను మరి తర్వాత తరం తరగస్కెళ్ళ ఈ రాజు సింగ్రు సాతజాన మీర్కా ఈ రాజు సింగ్రు మిర్కా అని సాతజాన మీర్కా ఎవరైనా పరిచయంకి ఒక అద్భుతమైన మరి వీడియో క్లిప్ మరి రాజ్షాహ మరి ప్రపంచానికి సోషల్ మీడియా వేదికగా మారో ప్రెజెంట్ కినాయి గనక హెరికిదు మా ఈ ముత్తాత మా సోయింత మీ ఆభయ ఈ రిఆర్ హిలాతి మా మంగే ఏడండి ఇది దేవుడియతి భూమియే
భూమి దేవుడి ఏతయే అంబాస్ కాదింజలేలే కానీ కాపాడహ సరిహద్దు కాపాడహ నింగే భూమి సొబయ చాలా మంది ఆక్రమణ హెరికెరి గత సంవత్సరమే ఎన్ని గొడవలు వాత్తు రండి ఇది మాంబు కేపించాయించి ఇవది కాపాడహ నింగే నంగే ఏనండి ఒక రక్షించహ భూమి బాడతి ఇయతేరి ఎచ్చే ప్రేమ నా తరం తరకి ಎಷ್ಟೇ ಹೇಗಿದು ಮಾ ಸೋಯ್ಯ ಮಾಬಾಂಕಿ ಭೂಮಿ ಕಾಪಾಡ ಹೆತ್ತರಿ ಮಾಬಯ್ಯ ಮಂಗೆ ಭೂಮಿ ಕಾಪಾಡ ಹೆನರಿ ಮಾಂಬು మా మీర్కకి సంపాదించే ఎత్తిందే కాపీ తోట ఊహ ఎత్తిందే ఎచ్చక ప్రేమ అంటే ఈ ప్రేమ ముందువే ఈ ప్రేమ నా మీర్క మాస్క కోసము ಇವ ಸಂಪಾದಿಂಚ ಹಾತಿಂದ ಇಂಜಿ ಹೆರ್ಕಿದು ಎಚ್ಚ ಕಷ್ಟಪಡಿನರಿ ಆಬಾಯಿ ಎಸ್ಕ ಮಣಪಿಂಚರಿ ನಿಂಗೆ ఉన్నతంగా చదివించాలి ఎచ్చక డబ్బు ఖర్చు అయినరి నింగే రో పూస లేదంటే రో సొక్క నే సొక్క తురువికియాలి ఎచ్చక కష్టపడినరి అవునుక ఏ కష్టం వెనకాల మన్నై ప్రేమ కాబట్టి ఇదే తడ్డరాజు ఏదండి లేదా సింగురు పొట్టో ఇల్లే కానీ తడ్డరాజు మంగే భౌతికంగా ఈ శరీరంగా హాహాచివ ఏమని ప్రేమ మరి తాని పిశాచి ఈ టాంగా లేదంటే ఈ భూమి బాడ వల్ల మారో ప్రేమతి పుంజినాయి మా కోసం లేదంటే కొచ్చజాన ఏంటండి తన మీర్క మాస్కకి ఏనా సంపాదించానా హాహాజీ నరిస్కి మంటారు అవునుగా చాలామంది గనక హెరికిది బైబిల్తా దేవుడు ఒక అర్థవంతంగా వంశావళిని పెట్టితేసి గనక ఈ వంశావళి మీరు ఇజోజా సద్వాహ మీరు తెలుసుకోవడం తెలియజేయి ఈ కొద్ది మాటలు నన్ను ముగించి సెలవు తీసుకు